హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు స్క్రీన్ టైమ్. లేటెస్ట్ ఫిల్మ్ అప్డేట్స్ తో పాటు సోషల్ మీడియాలో ట్రెండింగ్ టాపిక్స్ తో మిమ్మల్ని ఎంటర్టైన్ చేయడానికి ఇవాల్టి స్క్రీన్ టైమ్ మరింత ఆసక్తికరమైన కథనాలతో మీ ముందుకు వచ్చింది. సినిమా ప్రపంచంలో జరుగుతున్న ప్రతి చిన్న పెద్ద పరిణామాన్ని మీ ముందుకు తీసుకురావడం మా లక్ష్యం. మరి ఇంకెందుకు ఆలస్యం, స్టార్ట్ చేసేద్దాం. ఇప్పుడు ఇండస్ట్రీలో హాట్ టాపిక్ గా మారిన విషయం ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ లోకేష్ కనగరాజ్ కాంబో గురించి కొత్త అప్డేట్ బయటకు వచ్చింది. ఈ కాంబినేషన్ అనౌన్స్ అయిన దగ్గర నుంచి ఫ్యాన్స్ లో ఎగ్జైట్మెంట్ రోజు రోజుకు పెరుగుతూనే ఉంది. ఈ భారీ ప్రాజెక్ట్ షూటింగ్ మే నెలలో ప్రారంభం కానుందని సమాచారం. అంతేకాదు ఈ సినిమా అంతర్జాతీయ స్థాయి ప్రమాణాలతో తెరకెక్కించబోతున్నారని టాక్ వినిపిస్తుంది. కథ, నిర్మాణం, టెక్నికల్ అంశాలు అన్ని అత్యంత శ్రద్ధతో ప్లాన్ చేస్తున్నారని తెలుస్తోంది. లోకేష్ కనగరాజ్ ఇప్పటి వరకు తీసిన సినిమాల్లో యాక్షన్, థ్రిల్, ఎమోషన్ అన్ని సమపాలలో ఉంటాయి. ఇప్పుడు అల్లు అర్జున్ లాంటి స్టార్ తో కలిసి పనిచేయడం వల్ల ఈ సినిమా మరింత పెద్ద స్థాయికి వెళ్లే అవకాశం ఉందని సినీ వర్గాలు చెబుతున్నాయి. ఈ సినిమాలో అల్లు అర్జున్ పాత్ర పూర్తిగా భిన్నంగా ఉండబోతుందని, ఆయన లుక్ కూడా పూర్తిగా కొత్త డిజైన్ చేస్తున్నారని సమాచారం. ఫ్యాన్స్ ఇప్పటికే ఈ సినిమా కోసం సోషల్ మీడియాలో పోస్టులు, ట్రెండ్స్ ప్రారంభించారు. ఇది కేవలం పాన్ ఇండియా సినిమా కాదు, పాన్ వరల్డ్ స్థాయిలో ప్రభావం చూపే ప్రాజెక్ట్ అవుతుందా అన్న ఆసక్తి రోజు రోజుకు పెరుగుతుంది. ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న విషయం, తమిళ హీరో విశాలకు కోర్టు భారీ షాక్ ఇచ్చింది. లైకా ప్రొడక్షన్ తో ఉన్న కేసులో హైకోర్టు 10 కోట్ల రూపాయలు చెల్లించాలని ఆదేశించడం ఇండస్ట్రీలో చర్చనీయాంశంగా మారింది. ఈ కేసు వెనుక ఉన్న విషయాలు ఇప్పుడు ఒక్కొక్కటిగా బయటకు వస్తున్నాయి. ఒప్పందాలు, తేదీలు, అడ్వాన్స్ చెల్లింపులు వంటి అంశాలపై పెద్ద చర్చ జరుగుతుంది. ఈ ఘటనతో సినీ పరిశ్రమలో ఒక ముఖ్యమైన విషయం మరోసారి వెలుగులోకి వచ్చింది. నిర్మాతలతో ఒప్పందాలు చేసుకునే సమయంలో స్పష్టత ఎంత ముఖ్యమో అందరికీ గుర్తు చేసింది. ఇక ఈ కేసు నిర్మాత విశాల్ భవిష్యత్తు ప్రాజెక్టులపై ప్రభావం ఉంటుందా లేదా అన్నది ఇప్పుడు ప్రధాన చర్చగా మారింది. ఇక్కడ ఒక ఆసక్తికరమైన విషయం బయటకు వచ్చింది. హీరోయిన్ రెజీనా కసన్రా చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు సోషల్ మీడియాలో విస్తృతంగా వైరల్ అవుతున్నాయి. దక్షిణాది హీరోయిన్స్ ను బాలీవుడ్ తక్కువగా చూస్తుందనే ఆమె వ్యాఖ్యలు ఇప్పుడు పెద్ద చర్చకు దారితీశాయి. ఈ వ్యాఖ్యలపై సోషల్ మీడియాలో మిశ్రమ స్పందనలు వస్తున్నాయి. కొందరు ఆమె మాటలను సమర్థిస్తుంటే మరికొందరు విమర్శిస్తున్నారు. ఇది ఇప్పుడు కేవలం ఒక వ్యాఖ్య కాదు, దక్షిణాది సినీ పరిశ్రమ మరియు బాలీవుడ్ మధ్య ఉన్న తేడాలపై పెద్ద చర్చగా మారింది. ఇప్పుడంతా మాట్లాడుకుంటున్న విషయం, బాలీవుడ్ స్టార్ సల్మాన్ ఖాన్ కుటుంబంలో ఆరోగ్య ఆందోళన. ఆయన తండ్రి సలీం ఖాన్ అనారోగ్యంతో ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారని వార్తలు వెలువడ్డాయి. ఈ వార్త బయటకు రావడంతో అభిమానులు ఆందోళన చెందుతున్నారు. సోషల్ మీడియాలో ఆయన త్వరగా కోలుకోవాలని ప్రార్థనలు చేస్తున్నారు. కుటుంబ సభ్యులు కూడా ఆయన ఆరోగ్యంపై అప్రమత్తంగా ఉన్నారని సమాచారం. ప్రస్తుతం ఆయన ఆరోగ్యం ఎలా ఉందో అధికారిక సమాచారం కోసం అందరూ ఎదురు చూస్తున్నారు. ఇప్పుడు ఇండస్ట్రీలో చర్చనీయాంశంగా మారిన విషయం, నటి ప్రత్యూష కేసులో మరో కీలక మలుపు. సుప్రీంకోర్టు తీసుకున్న తాజా నిర్ణయం ఈ కేసును మళ్లీ వార్తల్లోకి తీసుకొచ్చింది. చాలా సంవత్సరాలుగా పెండింగ్ లో ఉన్న ఈ కేసులో కొత్త పరిణామం రావడం అందరి దృష్టిని ఆకర్షిస్తుంది. ఈ కేసు అప్పట్లో ఎంత పెద్ద సంచలనం సృష్టించిందో అందరికీ తెలుసు. ఇప్పుడు చివరకు న్యాయం జరుగుతుందా అన్న ఆసక్తి. ఇప్పుడు ఇండస్ట్రీలో మరో ఆసక్తికరమైన విషయం, ఏప్రిల్ నెలలో టాలీవుడ్ మళ్లీ బాక్స్ ఆఫీస్ రేసులోకి రావడానికి సిద్ధమవుతుంది. వరుసగా సినిమాల విడుదలకు సిద్ధంగా ఉన్నాయి. పెద్ద సినిమాలతో పాటు చిన్న సినిమాలు కూడా ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్ధంగా ఉన్నాయి. విభిన్న కథలు, కొత్త కాన్సెప్ట్స్ ప్రేక్షకులను ఆకట్టుకునేలా ఉన్నాయి. థియేటర్లలో మళ్ళీ ప్రేక్షకుల రద్దీ పెరుగుతుందా అన్నది ఇప్పుడు చూడాల్సిన విషయం. ఈ సినిమాలు బాక్స్ ఆఫీస్ కు కొత్త ఊపు తీసుకురాగలవా అన్నది ఆసక్తికరంగా మారింది. ఇక్కడ ఒక ఆసక్తికరమైన విషయం బయటకు వచ్చింది. ఓటీటీ వేదికలపై కొత్త కంటెంట్ కు భారీ ఆదరణ పెరుగుతుంది. ప్రత్యేకంగా థ్రిల్లర్, క్రైమ్, హారర్ కథలకు ప్రేక్షకులు ఎక్కువగా ఆకర్షితులవుతున్నారు. చిన్న సినిమాలకు కూడా ఇది మంచి వేదికగా మారుతుంది. ఇది నిర్మాతలకు కొత్త అవకాశాలను తీసుకొస్తుంది. ఇప్పుడంతా మాట్లాడుకుంటున్న విషయం, టాలీవుడ్ లో కొత్త ప్రతిభ ఎంట్రీ. కొత్త హీరోలు, కొత్త దర్శకులు కొత్త కథలతో ముందుకు వస్తున్నారు. యువ ప్రేక్షకులను ఆకట్టుకునేలా కొత్త తరహా కథలు రూపొందిస్తున్నారు. ఇది ఇండస్ట్రీకి కొత్త ఉత్సాహాన్ని ఇస్తుంది. ఇప్పుడు ఇండస్ట్రీలో హాట్ టాపిక్, సోషల్ మీడియా ప్రమోషన్స్ పూర్తిగా మారిపోయాయి. చిన్న వీడియోలతోనే భారీ ప్రచారం సాధ్యమవుతుంది. ఒక చిన్న క్లిప్ తోనే లక్షల మందిని చేరుకోవడం ఇప్పుడు సాధ్యమవుతుంది. ఇది సినిమాల ప్రచార విధానాన్ని పూర్తిగా మార్చేసింది. ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న విషయం, సెలబ్రిటీల వ్యక్తిగత జీవితంపై పెరుగుతున్న ఆసక్తి. ప్రతి చిన్న విషయం కూడా పెద్ద వార్తగా మారుతుంది.
మారుతుంది. అభిమానులు తమ ఇష్టమైన నటీనటుల గురించి ప్రతి అప్డేట్ తెలుసుకోవాలని కోరుకుంటున్నారు. ఇక్కడ మరో ఆసక్తికరమైన విషయం, థియేటర్ మరియు ఓటీటీ మధ్య చర్చ కొనసాగుతుంది. పెద్ద సినిమాలు థియేటర్లలోనే రావాలా లేక నేరుగా ఓటీటీలో విడుదల చేయాలా అన్న దానిపై భిన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఇప్పుడంతా మాట్లాడుకుంటున్న విషయం, ఇండస్ట్రీలో కంటెంట్ ప్రాధాన్యం పెరుగుతుంది. స్టార్ పవర్ కంటే కథకు ప్రాధాన్యం పెరుగుతుంది. ప్రేక్షకులు కూడా మంచి కథ, చిన్న సినిమాలనే ఆదరిస్తున్నారు. ఇది ఇండస్ట్రీలో జరుగుతున్న ఒక మంచి మార్పుగా భావిస్తున్నారు. హాయ్, హలో, నమస్తే, వెల్కమ్ టు స్క్రీన్ టైమ్. లేటెస్ట్ ఫిల్మ్ అప్డేట్స్ తో పాటు సోషల్ మీడియాలో ట్రెండింగ్ టాపిక్స్ తో మిమ్మల్ని ఎంటర్టైన్ చేయడానికి ఇవాల్టి స్క్రీన్ టైమ్ మరింత ఆసక్తికరమైన కథనాలతో మీ ముందుకు వచ్చింది. సినిమా ప్రపంచంలో జరుగుతున్న ప్రతి చిన్న పెద్ద పరిణామాన్ని మీ ముందుకు తీసుకురావడం మా లక్ష్యం. మరి ఇంకెందుకు ఆలస్యం, స్టార్ట్ చేసేద్దాం. ఇప్పుడు ఇండస్ట్రీలో హాట్ టాపిక్ గా మారిన విషయం, ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ లోకేష్ కనగరాజ్ కాంబో గురించి కొత్త అప్డేట్ బయటకు వచ్చింది. ఈ కాంబినేషన్ అనౌన్స్ అయిన దగ్గర నుంచి ఫ్యాన్స్ లో ఎగ్జైట్మెంట్ రోజు రోజుకు పెరుగుతూనే ఉంది. ఈ భారీ ప్రాజెక్ట్ షూటింగ్ మే నెలలో ప్రారంభం కానుందని సమాచారం. అంతేకాదు, ఈ సినిమా అంతర్జాతీయ స్థాయి ప్రమాణాలతో తెరకెక్కించబోతున్నారని టాక్ వినిపిస్తుంది. కథ, నిర్మాణం, టెక్నికల్ అంశాలు అన్ని అత్యంత శ్రద్ధతో ప్లాన్ చేస్తున్నారని తెలుస్తోంది. లోకేష్ కనగరాజ్ ఇప్పటి వరకు తీసిన సినిమాల్లో యాక్షన్, థ్రిల్, ఎమోషన్ అన్ని సమపాలలో ఉంటాయి. ఇప్పుడు అల్లు అర్జున్ లాంటి స్టార్ తో కలిసి పనిచేయడం వల్ల ఈ సినిమా మరింత పెద్ద స్థాయికి వెళ్లే అవకాశం ఉందని సినీ వర్గాలు చెబుతున్నాయి. ఈ సినిమాలో అల్లు అర్జున్ పాత్ర పూర్తిగా భిన్నంగా ఉండబోతుందని, ఆయన లుక్ కూడా పూర్తిగా కొత్త డిజైన్ చేస్తున్నారని సమాచారం. ఫ్యాన్స్ ఇప్పటికే ఈ సినిమా కోసం సోషల్ మీడియాలో పోస్టులు, ట్రెండ్స్ ప్రారంభించారు. ఇది కేవలం పాన్ ఇండియా సినిమా కాదు, పాన్ వరల్డ్ స్థాయిలో ప్రభావం చూపే ప్రాజెక్ట్ అవుతుందా అన్న ఆసక్తి రోజు రోజుకు పెరుగుతుంది. ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న విషయం, తమిళ హీరో విశాలకు కోర్టు భారీ షాక్ ఇచ్చింది. లైకా ప్రొడక్షన్ తో ఉన్న కేసులో హైకోర్టు 10 కోట్ల రూపాయలు చెల్లించాలని ఆదేశించడం ఇండస్ట్రీలో చర్చనీయాంశంగా మారింది. ఈ కేసు వెనుక ఉన్న విషయాలు ఇప్పుడు ఒక్కొక్కటిగా బయటకు వస్తున్నాయి. ఒప్పందాలు, తేదీలు, అడ్వాన్స్ చెల్లింపులు వంటి అంశాలపై పెద్ద చర్చ జరుగుతుంది. ఈ ఘటనతో సినీ పరిశ్రమలో ఒక ముఖ్యమైన విషయం మరోసారి వెలుగులోకి వచ్చింది. నిర్మాతలతో ఒప్పందాలు చేసుకునే సమయంలో స్పష్టత ఎంత ముఖ్యమో అందరికీ గుర్తు చేసింది. ఇక ఈ కేసు నిర్మాత విశాల్ భవిష్యత్తు ప్రాజెక్టులపై ప్రభావం ఉంటుందా లేదా అన్నది ఇప్పుడు ప్రధాన చర్చగా మారింది. ఇక్కడ ఒక ఆసక్తికరమైన విషయం బయటకు వచ్చింది. హీరోయిన్ రెజీనా కసన్రా చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు సోషల్ మీడియాలో విస్తృతంగా వైరల్ అవుతున్నాయి. దక్షిణాది హీరోయిన్స్ ను బాలీవుడ్ తక్కువగా చూస్తుందనే ఆమె వ్యాఖ్యలు ఇప్పుడు పెద్ద చర్చకు దారితీశాయి. ఈ వ్యాఖ్యలపై సోషల్ మీడియాలో మిశ్రమ స్పందనలు వస్తున్నాయి. కొందరు ఆమె మాటలను సమర్థిస్తుంటే మరికొందరు విమర్శిస్తున్నారు. ఇది ఇప్పుడు కేవలం ఒక వ్యాఖ్య కాదు, దక్షిణాది సినీ పరిశ్రమ మరియు బాలీవుడ్ మధ్య ఉన్న తేడాలపై పెద్ద చర్చగా మారింది. ఇప్పుడంతా మాట్లాడుకుంటున్న విషయం, బాలీవుడ్ స్టార్ సల్మాన్ ఖాన్ కుటుంబంలో ఆరోగ్య ఆందోళన. ఆయన తండ్రి సలీం ఖాన్ అనారోగ్యంతో ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారని వార్తలు వెలువడ్డాయి. ఈ వార్త బయటకు రావడంతో అభిమానులు ఆందోళన చెందుతున్నారు. సోషల్ మీడియాలో ఆయన త్వరగా కోలుకోవాలని ప్రార్థనలు చేస్తున్నారు. కుటుంబ సభ్యులు కూడా ఆయన ఆరోగ్యంపై అప్రమత్తంగా ఉన్నారని సమాచారం. ప్రస్తుతం ఆయన ఆరోగ్యం ఎలా ఉందో అధికారిక సమాచారం కోసం అందరూ ఎదురు చూస్తున్నారు. ఇప్పుడు ఇండస్ట్రీలో చర్చనీయాంశంగా మారిన విషయం, నటి ప్రత్యూష కేసులో మరో కీలక మలుపు. సుప్రీంకోర్టు తీసుకున్న తాజా నిర్ణయం ఈ కేసును మళ్లీ వార్తల్లోకి తీసుకొచ్చింది. చాలా సంవత్సరాలుగా పెండింగ్ లో ఉన్న ఈ కేసులో కొత్త పరిణామం రావడం అందరి దృష్టిని ఆకర్షిస్తుంది. ఈ కేసు అప్పట్లో ఎంత పెద్ద సంచలనం సృష్టించిందో అందరికీ తెలుసు. ఇప్పుడు చివరకు న్యాయం జరుగుతుందా అన్న ఆసక్తి. ఇప్పుడు ఇండస్ట్రీలో మరో ఆసక్తికరమైన విషయం, ఏప్రిల్ నెలలో టాలీవుడ్ మళ్లీ బాక్స్ ఆఫీస్ రేసులోకి రావడానికి సిద్ధమవుతుంది. వరుసగా సినిమాల విడుదలకు సిద్ధంగా ఉన్నాయి. పెద్ద సినిమాలతో పాటు చిన్న సినిమాలు కూడా ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్ధంగా ఉన్నాయి. విభిన్న కథలు, కొత్త కాన్సెప్ట్స్ ప్రేక్షకులను ఆకట్టుకునేలా ఉన్నాయి. థియేటర్లలో మళ్ళీ ప్రేక్షకుల రద్దీ పెరుగుతుందా అన్నది ఇప్పుడు చూడాల్సిన విషయం. ఈ సినిమాలు బాక్స్ ఆఫీస్ కు కొత్త ఊపు తీసుకురాగలవా అన్నది ఆసక్తికరంగా మారింది. ఇక్కడ ఒక ఆసక్తికరమైన విషయం బయటకు వచ్చింది. ఓటీటీ వేదికలపై కొత్త కంటెంట్ కు భారీ ఆదరణ పెరుగుతుంది. ప్రత్యేకంగా థ్రిల్లర్, క్రైమ్, హారర్ కథలకు ప్రేక్షకులు ఎక్కువగా ఆకర్షితులవుతున్నారు. చిన్న సినిమాలకు కూడా ఇది మంచి వేదికగా మారుతుంది. ఇది నిర్మాతలకు కొత్త అవకాశాలను తీసుకొస్తుంది. ఇప్పుడంతా మాట్లాడుకుంటున్న విషయం, టాలీవుడ్ లో కొత్త ప్రతిభ ఎంట్రీ. కొత్త హీరోలు, కొత్త
దర్శకులు కొత్త కథలతో ముందుకు వస్తున్నారు. యువ ప్రేక్షకులను ఆకట్టుకునేలా కొత్త తరహా కథలు రూపొందిస్తున్నారు. ఇది ఇండస్ట్రీకి కొత్త ఉత్సాహాన్ని ఇస్తుంది. ఇప్పుడు ఇండస్ట్రీలో హాట్ టాపిక్ సోషల్ మీడియా ప్రమోషన్స్ పూర్తిగా మారిపోయాయి. చిన్న వీడియోలతోనే భారీ ప్రచారం సాధ్యమవుతుంది. ఒక చిన్న క్లిప్ తోనే లక్షల మందిని చేరుకోవడం ఇప్పుడు సాధ్యమవుతుంది. ఇది సినిమాల ప్రచార విధానాన్ని పూర్తిగా మార్చేసింది. ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న విషయం సెలబ్రిటీల వ్యక్తిగత జీవితంపై పెరుగుతున్న ఆసక్తి. ప్రతి చిన్న విషయం కూడా పెద్ద వార్తగా మారుతుంది. అభిమానులు తమ ఇష్టమైన నటీనటుల గురించి ప్రతి అప్డేట్ తెలుసుకోవాలని కోరుకుంటున్నారు. ఇక్కడ మరో ఆసక్తికరమైన విషయం థియేటర్ మరియు ఓటీటీ మధ్య చర్చ కొనసాగుతుంది. పెద్ద సినిమాలు థియేటర్లలోనే రావాలా లేక నేరుగా ఓటీటీలో విడుదల చేయాలా అన్న దానిపై భిన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఇప్పుడంతా మాట్లాడుకుంటున్న విషయం ఇండస్ట్రీలో కంటెంట్ ప్రాధాన్యం పెరుగుతుంది. స్టార్ పవర్ కంటే కథకు ప్రాధాన్యం పెరుగుతుంది. ప్రేక్షకులు కూడా మంచి కథ చిన్న సినిమాలనే ఆదరిస్తున్నారు. ఇది ఇండస్ట్రీలో జరుగుతున్న ఒక మంచి మార్పుగా భావిస్తున్నారు. ఇది వాటి స్క్రీన్ టైం. మరో స్క్రీన్ టైం తో మళ్ళీ కలుద్దాం. అంతవరకు చూస్తూనే ఉండండి మీ స్టూడియో 1+.